అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా గ్రామాలు అతలాకుతలమవుతున్న విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశించి చిరంజీవి తాజాగా ట్వీట్ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో వరదల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు జాతీయ రహదారులు నీటిలో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే, అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. ఇప్పుడు కూడా అదే విధంగా అభిమానులంతా అండగా నిలుస్తారని, అవసరమైన వారికి చేయూత అందిస్తారని ఆశిస్తున్నా అని చిరంజీవి తెలిపారు. టాలీవుడ్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. పవర్ స్టార్గా అభిమానులు హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ బర్త్డే నేడు. మొన్నటిదాకా ఆయన పవర్ స్టార్, జనసేన అధినేతగా తెలుగు ప్రజలకు దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు ఆయన తెలుగు ప్రజలకు మరింత దగ్గరవుతూ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఆయనకు యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తోంది. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది తర్వాత పవన్కు ఆ స్థాయి సక్సెస్ దక్కి చాలా కాలమైంది. అయినా అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వస్తుంది తప్పితే తగ్గలేదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు మంచి టాక్తో 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయంటే పవన్ చరిష్మానే కారణం. మిగిలిన నటులతో పోలిస్తే పవన్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ భిన్నంగా ఉంటుంది. విలక్షణమైన డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్తో అభిమానులను అలరిస్తూ ఉంటారు. నటుడిగా ఆ విలక్షణీయతే పవన్ను స్టార్ హీరోలో ఒకరిగా నిలబెట్టింది. సాధారణంగా హీరోలకు అభిమానులు ఉండటం ఓ పరిపాటి, కానీ పవన్ విషయంలో పూర్తి భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడున్న యూత్ హీరోలో చాలా మంది పవన్కు వీరాభిమానులు కావడం గమనార్హం. నితిన్ తన ప్రతి సినిమాలో పవన్ పేరు, అతడి స్టైల్ను అనుకరిస్తూ తన అభిమానాన్ని చాటుకుంటాడు. నిఖిల్, రానా, నానితో పాటు చాలామంది యంగ్ హీరోలు పవన్ కళ్యాణ్పై తమకున్న అభిమానాన్ని సందర్భం దొరికిన ప్రతిసారి చాటుకుంటూనే ఉన్నారు. ప్రజెంట్ టాలీవుడ్ దర్శకుల్లో చాలామంది పవన్ ఫ్యాన్స్ ఉన్నారు. అతడితో సినిమా చేయాలనే డ్రీమ్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంటుంది. టాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. కానీ ఆయన లైఫ్ స్టైల్ మాత్రం చాలా సాదాసీదాగా కనిపిస్తుంది. ఆడంబరాలకు దూరంగా సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సినిమాలు, రాజకీయాలు కాకుండా పుస్తక పఠనానికి పవన్ అధికంగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. తనను కలవడానికి వచ్చిన వారందరికీ పుస్తకాలను బహుమతిగా అందిస్తూ ఉంటారు. పుస్తకాన్ని ప్రేమించండి, విజ్ఞానాన్ని ప్రపంచంలో జీవించండి అంటూ పలుమార్లు సోషల్ మీడియా ద్వారా పుస్తక పఠనం గొప్పతనాన్ని చాటి చెప్పారు. గతేడాది బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి సారిస్తూనే సినిమాల్లో నటిస్తున్నారు. ఒక పక్క సుజిత్ దర్శకత్వంలో ఓజీ, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, క్రిష్ దర్శకత్వ పర్యవేక్షణలో పీరియాడికల్ కథాంశంతో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఆయన మరెన్నో సినిమాలతో పాటు రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటూ సంతోషం టీం స్పెషల్ విషెస్ చెబుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2 పార్టులుగా తెరకెక్కుతూ ఉండగా దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసింది తారక్ టీం. ఇందులో భాగంగా విడుదల చేసిన ఫియర్ చుట్టమల్లే సాంగ్స్ లాంచ్ చేయగా మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. త్వరలోనే 3వ పాట కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. దేవర 3rd సింగిల్ దావుడి త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు చెబుతూ ఈ మాస్ డ్యూయట్ తారక్, జాన్వీ కపూర్ మధ్య ఉండబోతుందని హింట్ ఇచ్చేశాడు. సెలబ్రిటీల ప్రైవసీకి ఎప్పుడూ చిక్కే. పబ్లిక్ ఫిగర్ కావడంతో వాళ్ళు పబ్లిక్లోకి రావడానికే జంకే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి తాప్సీకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇటీవల ఓ పబ్లిక్ ప్లేస్లో తాప్సీ కనిపించింది. తెర మీద అలరించే నటి కంట్ల ముందు కనిపించేసరికి అక్కడి వారు ఫోటోలు, వీడియోలు తీయడానికి అత్యుత్సాహం ప్రదర్శించారు.
వద్దు అని వారిస్తున్నా అభిమానులు వినకపోవడంతో తాప్సీ ఒకంత అసహనం వ్యక్తం చేస్తుంది. నేను నటిని మాత్రమే, పబ్లిక్ ప్రాపర్టీని కాదు, రెండింటికి చాలా తేడా ఉంది. కెమెరా పట్టుకుని నా పైకి రావడం, ఫిజికల్గా హ్యాండిల్ చేయడం చాలా తప్పు. ఎవరైనా నో చెబితే వారి అభిప్రాయానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఇలా అంటున్నానని కొందరు నన్ను తప్పుగా అనుకోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు హీరోయిన్గా చేస్తున్నావని ప్రశ్నించవచ్చు కూడా. కానీ నటన నాకు నచ్చిన వృత్తి, అందుకే సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది తాప్సీ. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో సూర్య 42వ ప్రాజెక్టుగా వస్తున్న కంగువలో బాలీవుడ్ భామ దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా బాబీ డియోల్ ఉధిరాన్ పాత్రలో నటిస్తున్నాడు. కంగువా 2 పార్టులుగా రాబోతూ ఉండగా కంగువా పార్ట్ 1 ముందుగా నిర్ణయించిన ప్రకారం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కావాల్సిందే. కంగువా సినిమా వాయిదా వేస్తున్నట్టు నెట్టింటా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ అనుకున్నట్టుగా సినిమా వాయిదా పడింది. దీనికి కారణం రజనీకాంత్ నటిస్తున్న వెట్టయాన్ సినిమా. కార్తీ మియాజగన్ ఆడియో లాంచ్ ఈవెంట్లో సూర్య ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నటుడు బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు నటుడు రజనీకాంత్. యాక్షన్ కింగ్, కలెక్షన్ కింగ్, డైలాగ్ డెలివరీ కింగ్ నా లవ్లీ బ్రదర్ బాలయ్య సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడమే కాకుండా అద్భుతమైన పాత్రలు పోషిస్తూ ఇలాగే ముందుకు సాగుతున్నారు. ఇదొక గొప్ప విజయం. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు. ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా, ఆనందంగా ఆయన జీవించాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తుంది. బాలకృష్ణకు పలువురు నెటిజన్స్ విషెస్ తెలుపుతున్నారు. కంగనా రనౌత్ అప్కమింగ్ ఫిల్మ్ ఎమర్జెన్సీకి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాను ఎలాగైనా విడుదల చేయాలని కంగనా చూస్తున్న క్రమంలోనే మరో అనుకోని కొత్త కష్టం వచ్చి పడింది ఈ సినిమాకు. దీంతో ఈ సినిమా ఆగిపోయే పరిస్థితి ఎదురైంది. ఇదే ఇప్పుడు కంగనకు విపరీతమైన కోపం తెప్పించింది. ఇక ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న కంగనా ఎమర్జెన్సీ మూవీ ఇప్పుడు సెన్సార్ బోర్డు దగ్గర కూడా ఆగింది. సెన్సార్ బోర్డు తన సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదని తాజాగా ఆరోపణలు చేశారు. మొదట్లో తన సినిమా చూసినా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చేందుకు అంగీకరించిందని చెప్పిన కంగనా ఆ తర్వాత బోర్డు ప్లేట్ ఫిరాయించిందని సీరియస్ అయ్యారు. ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించడం దారుణమని కామెంట్ చేశారు. వాళ్ళపై ఎవరో ఒత్తిడి చేస్తున్నారని, కావాలనే తమ సినిమాను అడ్డుకుంటున్నారని చెప్పారు. సెన్సార్ బోర్డు తీరుపై కోర్టుకు వెళ్లేందుకు కూడా రెడీ అంటూ మీడియాతో చెప్పారు. ప్రముఖ నటి అభినయ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి అకస్మాత్తుగా కన్నుమూశారు. రిక్షాలో బయటకెళ్లిన ఆమె ఊహించని విధంగా చనిపోయినట్లు నటి అభినయ వెల్లడించింది. ఆగస్టు 17న ఈ విషాదం జరిగినట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన తల్లిని తలుచుకుని ఎమోషనల్ గా పోస్ట్ చేసింది అందాల తార. అమ్మా, ఇక నువ్వు లేవనే విషయాన్ని ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఇలా ఉన్నట్టుండి మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతావు అనుకోలేదు. తాతలానే నువ్వు కూడా ఇలా రిక్షాలోనే చనిపోయావు. తండ్రి కూతురు ఇలా ఒకేలా మరణించడం ఎంత యాదృచ్ఛికమో కదా. నువ్వు లేకపోతే నేనింత సాధించేదాన్ని కాదు. ప్రతి చోట నన్ను సపోర్ట్ చేస్తూ అండగా నిలబడ్డావు. ఇప్పుడు నీ బాధ్యతని సాయి సునందన్ తీసుకుంటాడు. జన్మంటూ ఉంటే మళ్లీ నీ కూతురిగానే పుట్టాలని కోరుకుంటున్నా. నువ్వు ఎప్పటికీ మాతో ఉంటావమ్మా అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది అభినయ. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సౌత్లో ప్రభాస్ హిట్స్ ఫ్లాప్లకు అతీతులు. వాళ్ళు సినిమాల్లో ఉన్నారంటే చాలు కాసులు కరవడం ఖాయమని అన్నారు ఓం రౌత్. ఆ మధ్య ప్రభాస్ సినిమాలు ఒకట్రెండి అటు ఇటు టాక్ తెచ్చుకున్నా బడ్జెట్లో ఏమాత్రం కోత లేకుండా భారీగా ఖర్చు పెట్టిన నిర్మాతల కాన్ఫిడెన్స్ కూడా సక్సెస్ ఖాయం అన్నదే. ఇప్పుడైతే ప్రభాస్ కెరీర్ ట్రాక్ ఎక్కినట్టే. సలార్తో సక్సెస్ చూశారు. రీసెంట్ గా కల్కితో మరోసారి 1000 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ చేశారు. సో సక్సెస్ మీదున్నారు డార్లింగ్. ఇప్పుడు అదే జోర్లో సినిమాలు చేస్తున్నారు. సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్లోనే తెరకెక్కుతుంది డార్లింగ్ రాజాసాబ్. ఆల్రెడీ నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ సమ్మర్ కి సక్సెస్ఫుల్ గా ఈ ప్రాజెక్ట్ తో ల్యాండ్ అవుతారా డార్లింగ్ అని ఎదురుచూపులు మెండుగానే కనిపిస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. పవన్ అభిమానులు అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. ఇక సినిమాల పరంగా వస్తే పవన్ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ సోమవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు పవన్ కళ్యాణ్పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి చెందిన పురుషోత్తం అనే కళాకారుడు పవన్ కళ్యాణ్పై వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు.
స్థానికంగా ఉండే నోబెల్ స్కూల్ ఆధ్వర్యంలో దాదాపు 800 విద్యార్థులు పవన్ కళ్యాణ్ ఫోటో ప్రతిబింబించేలా సమాహారంగా ఏర్పడి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. దీనిని చూసిన అభిమానులు, జన సైనికుల కార్యకర్తలు అద్భుతంగా ఉందని కళాకారుడు పురుషోత్తంని అభినందిస్తున్నారు. అలాగే తమ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జస్టిస్ హేమా కమిటీ రిపోర్టు నేపథ్యంలో మలయాళ చిత్ర పరిశ్రమలో మీటూ ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. నటుడు జయసూర్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సోనియా మల్హర్ ఆరోపించారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై జయసూర్య తాజాగా స్పందిస్తూ మల్హర్ ఆరోపణలో నిజం లేదని, తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించారు. ఈ విషయంలో తాను న్యాయ పోరాటం చేస్తానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై నటి మల్హర్ తాజాగా స్పందించారు. తనవి తప్పుడు ఆరోపణలని జయసూర్య కొట్టిపారేయడంపై మండిపడ్డారు. ఎదుర్కొన్న వేధింపులనే బయటపెట్టానని వివరించారు. బెదిరింపులకు భయపడబోనని, తన ఆరోపణలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన ప్రతి ఆరోపణ నిజమేనని తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తన జీవితంలో ఇదే తొలిసారి అని మల్హర్ వివరించారు. హనుమాన్ సినిమాతో ఇండియా వైడ్ గా సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ హౌస్ గా కొనసాగుతున్న ఈ బ్యానర్ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 2 సినిమా అనౌన్స్మెంట్ ఉండబోతుందని తెలియజేసింది. కింగ్ టేక్ ఓవర్ చేసే సమయం ఎగ్జైటింగ్ పాన్ ఇండియా సినిమా కోసం బ్లాక్ బస్టర్ కాంబో రాబోతోంది. సోమవారం కింగ్ సైజ్ ప్రకటన ఉండబోతుందని తెలియజేస్తూ సింహం బొమ్మ ఉన్న పేకముక్కలతో డిజైన్ చేసిన పోస్టర్ను షేర్ చేశారు. ఇదే రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో మరి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నుంచి రాబోయే కొత్త న్యూస్ పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఉంటుందా అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ యాక్టర్లలో ఒకరు బీటోన్ భామ దీపికా పదుకొనే. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే దంపతులు త్వరలోనే మొదటి సంతానానికి స్వాగతం పలకబోతున్నారని తెలిసిందే. ఇదిలా ఉంటే దీపికా పదుకొనే ఆసక్తికర అప్డేట్తో వార్తల్లో నిలిచింది. ముంబై సర్కిల్లో రౌండప్ చేస్తున్న కథనాల ప్రకారం దీపికా పదుకొనే ఖరీదైన విల్లాను కొనుగోలు చేస్తుంది. 11,266 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారూఖ్ ఖాన్ నివాసమైన మన్నత్ కు సమీపంలో ఉండటం విశేషం. ఈ భవంతి ఖరీదు 100 కోట్ల అంచనా. ఈ 4 అంతస్తుల భవనం దీపికా పదుకొనే అభిరుచులకు అనుగుణంగా డిజైన్ చేసుకుందట. త్వరలోనే ఇంట్లోకి మారనున్నట్టు వార్త కూడా నెట్టింటా వైరల్ అవుతుంది. పక్కా ప్రొఫెషనల్ గా ఉండే స్టార్ యాక్టర్లలో టాప్ లో ఉంటాడు టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేష్ బాబు. సినిమాలు, యాడ్స్ తో బిజీగా ఉండే మహేష్ బాబు టైం దొరికితే చాలు వెకేషన్ ప్లాన్ చేస్తాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ ట్రిప్ వేశాడు. న్యూయార్క్ వీధుల్లో కూతురు సితారాను ఆప్యాయంగా హక్ చేసుకున్న స్టిల్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. మరోవైపు నమ్రతా శిరోద్కర్, సితారా కూడా సెల్ఫీలు దిగారు. మహేష్ బాబు ఫ్యామిలీ వెకేషన్ ఫోటోలు నెట్టింటా ట్రెండింగ్ అవుతున్నాయి. మహేష్ బాబు నెక్స్ట్ ఎస్ఎస్ రాజమౌళితో కలిసి SSMB 29 సినిమాను లైన్ లో పెట్టాడని తెలిసిందే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే లాంగ్ హెయిర్, గడ్డంతో స్టైలిష్ అవతార్ లోకి మేక్ ఓవర్ అయ్యాడు మహేష్ బాబు. తాజాగా ఎన్టీఆర్ నిన్నటి నుంచి ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని పలు ఆలయాలను సందర్శిస్తున్నాడు. ఈ క్రమంలో కాంతారా హీరో రిషబ్ శెట్టి కూడా ఎన్టీఆర్తో కలిసి తిరుగుతున్నాడు. ఎన్టీఆర్, రిషబ్ ఫ్యామిలీలతో కలిసి కర్ణాటకలోని ఆలయాలని సందర్శిస్తున్నారు. ఆదివారం ఉదయం కొల్లూరులో శ్రీ మూకాంబిక ఆలయంలో ఈ 2 ఫ్యామిలీలు పూజలు నిర్వహించారు. అనంతరం బయటకు వచ్చి ఎన్టీఆర్, రిషబ్ మీడియాతో మాట్లాడారు. అయితే అక్కడి రిపోర్టర్లు రిషబ్ శెట్టి కాంతారా 2 సినిమాలో మీరు నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి, నిజమేనా అని అడగ్గా ఎన్టీఆర్ స్పందిస్తూ రిషబ్ నిజంగా అలాంటిదేమైనా ప్లాన్ చేస్తే నేను అందుకు రెడీ అని అన్నారు. దీంతో ఎన్టీఆర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మలయాళం ముద్దుగుమ్మ నివేదా థామస్ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తుంది. కొంత గ్యాప్ తర్వాత ఆమె నటిస్తున్న మూవీ 35 చిన్న కథ కాదు. నందకిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రియదర్శి విశ్వ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా రానా దగ్గుబాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మధ్యతరగతి గృహిణి పాత్రలో నివేదా థామస్ ఆకట్టుకుంది. నాని హీరోగా నటించిన కొత్త చిత్రం సరిపోదా శనివారం. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. HJ సూర్య కీలక పాత్ర పోషించారు. ప్రియాంక మోహన్ కథానాయిక. గురువారం
ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా భారీ బుకింగ్స్తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. బుక్ మై షో పోర్టల్ వేదికగా 24 గంటల్లో 2 లక్షలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. మరోవైపు వసూళ్లలోనూ దీని హవా ఏమాత్రం తగ్గడం లేదు. 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు రాబట్టింది. $1.5 మిలియన్ ఉత్తర అమెరికాలో తొలి బ్రేక్ ఈవెంట్ సొంతం చేసుకుంది. దీనిపై నాని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరిపోదా శనివారం మేకింగ్ను ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా దయానంద్గా నటించిన ఎస్జే సూర్యను మెచ్చుకుంటున్నారు. అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన జెక్స్ బిజోయ్ను ప్రశంసిస్తున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంట్రోని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో అప్డేట్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.